నైన్ టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ముదిగేడు గ్రామంలో భర్త చేతిలో భార్య హతం. భర్త చేతిలో భార్య దారుణ హత్య. చీర కొంగుతో గొంతు నులిమి నోటిలో గుషగుళికెలు వేసి హత్య. ఆపై దోపిడీ దొంగల పనిగా చిత్రీకరణ. గుట్టు ఛేదించిన పోలీసులు. కట్టుకున్నవాడే కాలయమునిగా మారాడు. 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచిన భార్య అన్న కనికరం చూపగా కాలయమునిగా మారాడు. గొంతు నులిమి హత్య చేసి ఆపై దోపిడీ దొంగల పని అని పోలీసులు బంధువులను నమ్మించే ప్రయత్నం చేశాడు ఆ దుర్మార్గుడు. ఈ ఘటన కర్నూలు జిల్లా సంజామల మండలం ముడిగేడు గ్రామంలో చోటు చేసుకుంది. సోమల హర్షవర్ధన్ రెడ్డి, సువర్ణలు భార్యాభర్తలు. తమకు ఉన్న 14 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యసనాలకు లోనైన హర్షవర్ధన్ క్రికెట్ బెట్టింగ్లోకి దిగాడు. దీంతో పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాడు. దీనితో తరచూ భార్యను డబ్బు కోసం వేధించేవాడు. పెళ్లి సమయంలో కట్నం కింద అత్తమామలు పెట్టిన 8 లక్షల నగదు, 16 తులాల బంగారంలో పోగొట్టుకున్నాడు. ఆపై భార్యను తరచూ డబ్బు కోసం వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్య వద్ద ఉన్న బంగారంతో పాటు పుట్టింటి నుంచి డబ్బు తెమ్మని హింసించేవాడు. ఈ కోవలోనే గురువారం భార్య సువర్ణను హత్య చేయాలని పథకం వేసిన హర్షవర్ధన్ తలకు మాస్క్ ధరించి భార్య గొంతు నులిమి హత్య చేసే ప్రయత్నం చేశాడు. అంతటితో ఊరుకోక నోటిలో క్రిమి సంహారక నులిక వేశాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలో వెళ్లగానే ఇది దోపిడీ దొంగల పనేనంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కోవెలకుంట్ల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరుకోగానే మృతి చెందింది. అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి భర్తే భార్యను హత్య చేశాడని నిర్ధారణకు వచ్చి తమదైన స్టైల్లో విచారించగా భర్త హర్షవర్ధనే నేరం చేసినట్లు అంగీకరించాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భర్త అత్తమామలపై అదనపు కట్నం కోసం వేధించి హత్య చేసినట్లు కేసు నమోదు చేసినట్లు ఆళ్లగడ్డ డీఎస్పీ తిప్పేస్వామి తెలిపారు. ఏ మాత్ర వేసారు? జ్వరం మాత్ర వేసారా? మళ్ళీ ఎట్లా పోయారు వాళ్ళు? నాకొద్దు, నా పిల్లలు ఉండాలి, నన్ను ఇడిచిపెట్టారు. ఎంత పని ఇడిచిపెట్టలే. అవునవునవునులే, అన్ని దొబ్బినా నన్ను ఇడిచిపెట్టండి. కొట్టినారా నేను? ఏమన్నా ఏం కొట్టాలి? మళ్ళీ తాడు ఏంది మెడకు? అది వాళ్ళే చీర పట్టుకొని తిప్పినారు. నా పిల్లలతో నేనేం వేసుకోలే. అవునవునవునవునులే. గుర్తుపట్టగలుగుతావా వాళ్ళని ఎవరినైనా కానీ? బతికిలే, లైట్ ఆపినారు. మీ ఊరులేనా వేరే ఊరులా ఏమన్నా? ఏమో సార్. సార్ ఇంట్లోనేనా? లేరు, ఎవరు లేరు. వాళ్ళంతా చేను పైన గడ్డేసుకొచ్చినాడు. ఇల్లు కాదా? ఒకటే